మనతోనే ఉండడానికి మనకొక మార్గం అయితే చెప్పారు. దీని గురించి చాలా మందికి తెలియదు. ఇంకా ఇంకోటేంటంటే బాబా మనతో ఉన్నారా లేదా అనేది కూడా మనం ఈ వీడియో ద్వారాగా పూర్తిగా తెలుసుకుందామండి. ఓం సాయి నాథాయ నమః. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఎప్పుడు బాబా అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏమిటో మనం పూర్తిగా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది, అలాగే బాబా చేసిన అద్భుతాలు మీ జీవితంలో ఏమైనా జరిగినట్టుగా అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి. బాబా మనతో ఉండడానికి బాబా మనకి చెప్పిన ఒక రహస్యం, దీని గురించి చాలా మందికి తెలియదండి. ఆ రహస్యం ఏమిటి అంటే కనుక చాలా మంది అనుకుంటారు, సపోజ్ ఈరోజు గురువారం కదండి, ఈరోజు ఏమనుకుంటారు, ఈరోజు బాబా టెంపుల్కి వెళ్ళాలి, బాబాకి ఇష్టమైన నైవేద్యం ఏదైతే ఉందో, అంటే బాబాకి ఇష్టమైన ప్రసాదం ఏదైతే ఉందో అది చాలామంది ఇంటి దగ్గర వండి బాబా టెంపుల్కి తీసుకెళ్తారు. ఇంకొంతమంది బాబా టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా బాబాకి ఇష్టమైనది ఏదైనా సరే వాళ్ళకి కలిగినంత వరకు ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే బాబాకి పూజ చేసుకుంటారు. కానీ పూజ చేసుకోలేని వాళ్ళు, అలాగే బాబా టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు మనసులో ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. బాబా, నేను నీ గుడికి వద్దామని అనుకున్నాను, లేదా నీ పూజ చేద్దామని అనుకున్నాను, కానీ నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను చేయలేకపోయాను. నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని నీ దగ్గరికి వచ్చి నా బాధ అంతా కూడా నీకు చెప్పుకోవాలని నేను అనుకున్నాను, కానీ నేను ఏదనుకున్నా సరే అది జరగట్లేదు. ఇప్పుడు కూడా నీ దగ్గరికి వద్దామని అనుకున్నాను, కానీ రాలేకపోతున్నాను అని ఈ విధంగా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అవునా కదా? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అవునా కదా? నిజంగా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఇలా ఆలోచిస్తున్న వాళ్ళకి బాబా ఇస్తున్న సందేశం చాలా గొప్పదండి. ఇలా ఆలోచిస్తున్న వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, అంటే ఇప్పుడు చూడండి, మీకు నేను సింపుల్గా చెప్తాను, బాగా అర్థమయ్యేలాగా నేనైతే మీకు వివరంగా చెప్తాను. ఈ వీడియో లాంగ్ అయిపోయిందని అస్సలు చూడకండి, మీకు అర్థం అవ్వాలని నేను ఈ విధంగా చెప్తున్నాను. ఓకేనా? లైక్ చేసండి, అస్సలు మర్చిపోకండి. వీడియో మన సాయి సందేశం వినే ముందు బాబాకి ఒక నమస్కారం, ఎలాగైతే బాబాకి ఎలాగ కనిపించగానే నమస్కారం ఎలా చేస్తామో, అలాగే బాబా సందేశం కనబడగానే ఒక లైక్ చేయడం అంత అస్సలు మర్చిపోకండి. బాబా మనం ఏం చెప్తున్నారంటే, సపోజ్ ఒక భక్తురాలు అయితే ఉన్నారండి. ఇది కూడా సాధారణంగా ఏంటంటే చాలా కాలం జరిగిందండి, చాలా కాలం క్రితం జరిగింది మాట. నేను ఇంతకుముందు చెప్పానో లేదో కూడా నాకే ఐడియా లేదు, బట్ ఇప్పుడు చెప్తే అది మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? ఒక భక్తురాలు అయితే ఆమెకి కొంచెం అనారోగ్యంగా ఉండేది మాట. అనారోగ్యంగా ఉండేది. ఇద్దరు అక్క చెల్లెలకి కూడా బాబా అంటే చాలా ఇష్టం. అందులో తన పెద్ద అమ్మాయికి, అంటే అక్కకి కొంచెం అనారోగ్య సమస్య అన్నమాట. అందుకని గురువారం వస్తేప్పుడు బాబా టెంపుల్కి వెళ్ళాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది. బాబా దగ్గరికి వెళ్ళాలి, బాబాని చూడాలి, బాబాకి ఇష్టమైన నైవేద్యం ఏదైతే ఉందో అది బాబాకి పెట్టాలి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇంకా చెల్లి కూడా ఈ విధంగానే అనుకుంటుంది. ఒక రోజున ఇద్దరు కూడా బాబా టెంపుల్కి వెళ్ళారు. గురువారం రోజున ఇద్దరు కూడా బాబా టెంపుల్కి అయితే వెళ్ళారు. దారిలో అనుకోకుండా గుడి బయటన కొంతమంది ఉంటారు కదండి, అంటే కొంచెం ఆకలితో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, డబ్బులు అడుగుతూ ఉంటారు కదండి. వాళ్ళకి ఇంకొక పేరు ఉంది, కానీ ఆ పేరుతో నేను చెప్పలేను, అది నాకు రాదంత తొందరగాని. ఇలా ఆకలితో బాధపడుతున్న వాళ్ళు డబ్బులు సహాయం చేయమని అడుగుతూ ఉంటారు కదండి. వాళ్ళకి ఏంటంటే అక్క అనారోగ్యంతో ఉన్నా సరే ఏంటంటే తన బాబాకి తెచ్చిన ప్రసాదం ఉంది కదండి, ఆ ప్రసాదం వెంటనే పాపం వాళ్ళు ఆకలి అన్నారని చెప్పి వెంటనే ఆ ప్రసాదం చేత్తో పట్టుకొని బాబా ఎదురుగానే చూస్తూ, అంటే గుడి ఎదురుగా అంటే మనకి ఇక్కడ బయట నుంచుంటే బాబా ఎదురుగా మనకి కనిపిస్తారు కదండి, అలాగే బయట గేట్ బయట ఇలా నుంచొని ప్రసాదం చేతిలో పెట్టుకొని, బాబా ఈ ప్రసాదం ఈ ఆకలితో ఉన్న ఇతనికి ఇస్తున్నాను, నీకు తెచ్చిన ప్రసాదం ఇతనికి ఇస్తున్నానని నా మీద కోప్పడకు బాబా అని ఈ విధంగా ఆమె చెప్పి ఆ ప్రసాదం ఏదైతే ఉందో, అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ ఒక 3-4 ఉన్నారంటండి.
వాళ్ళకి ఆ తెచ్చిన ప్రసాదం మొత్తం నలుగురికి పంచిపెట్టిందంట. పంచిపెట్టిన తర్వాత చెల్లి ఈ విధంగా అన్నదంట, అక్క ఏం మాట్లాడదు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా, బాబాకి తెచ్చిన ప్రసాదం ఇలాగా ఇలాంటి వాళ్ళకి ఆ ప్రసాదం ఇచ్చేస్తావా, నువ్వు ఎంత కష్టపడి నీకు ఒంట్లో బాగోపోయినా ఆ ప్రసాదం అంతలా చేసావు, బాబాకి అని చెప్పి చేసావు కదా, ఇలా ఇవ్వడం ఏంటి, అసలు ఏం బాగోలేదు, ఇలా ఇస్తే బాబాకి ప్రసాదం లేకపోతే ఇప్పుడు బాబా ఏమనుకుంటాడు అని తన చెల్లి అయితే ఈ విధంగా అనుకుంటుంది. అప్పుడు అక్క ఏం మాట్లాడకుండా ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చెల్లి తెచ్చిన ప్రసాదం బాబాకి పెట్టడం అయితే జరిగింది. పెట్టారు, తర్వాత బాబాకి నమస్కరించారు. అంతే, ఓ కాసేపు కూర్చున్నారు, తన బాధలన్నీ కూడా బాబాకి చెప్పుకున్నారు. ఇంకా ఇంటికి అయితే వచ్చేసారు. ఇంకా తర్వాత గురువారం ఏం జరిగింది, అదే గురువారం మళ్ళీ బాబా గుడికి వెళ్ళాలని వాళ్ళు రెడీ అవుతుండగానే అక్కకి మళ్ళీ అనారోగ్య సమస్య ఏదైతుందో అది బాగా ఎక్కువ అయిపోయింది. ఏంటంటే మంచం మీద కూర్చొని కిందకి కాలు పెట్టలేనంత పరిస్థితిలో ఆమె ఉందిమాట. ఇంకా గట్టిగా ఏడుస్తుంది, బాబా ఈరోజు గురువారం కదా, నీ గుడికి నేను వస్తాను బాబా, నన్ను ఎలాగైనా నాకు కాస్తంత ఓపిక అంటే ఇవ్వు, నీకు నీకు ఇష్టమైన ప్రసాదం తీసుకొస్తాను, పోయిన గురువారం నీకు పెట్టలేదు కదా బాబా, నీకు ప్రసాదం పెట్టలేదని నాకు చాలా బాధగా ఉంది, కాబట్టి ఈ గురువారం అయినా నీకు ప్రసాదం చేసి ఇస్తాను బాబా, నాకు కాస్తంత ఓపిక ఇవ్వు అన్నా సరే ఆమె ఎంతలా అడిగినా సరే ఆమె ఎంతగానో ప్రయత్నిస్తుంది, కానీ ఆమె లేవలేకపోతుంది. ఇంకా తన చెల్లి చూసింది, అక్క నువ్వు రాలేవు కదా, సరేలే నువ్వు ఉండిపో, నేనే బాబాకి ఇష్టమైన ప్రసాదం తీసుకెళ్ళి ఇస్తాను, బాబాకి నీ గురించి కూడా బాబాకి చెప్తాను అని చెల్లి ఈ విధంగా చెప్తుంది. అలాగే చెల్లి ప్రసాదం చేసి బాబా గుడికి అయితే వెళ్ళింది. బాబా గుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ గుడికి వెళ్ళేటప్పటికే కాస్తంత లేట్ అయిపోయింది అన్నమాట. లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే బాబాకు మధ్యాహ్నం నైవేద్యం ఇవన్నీ పెట్టిన తర్వాత తలుపులైతే అదే కట్టిన టైప్లో ఉంటుంది కదండి, తలుపులు ఇలా వేసేయడం జరిగిందండి. ఆమె గుడికి వెళ్ళేటప్పుడు బాబాని చూడలేకపోయింది. గుడి దగ్గరికి వెళ్ళింది కానీ చూడలేకపోయింది. ఆ ప్రసాదం బాబాకి పెట్టలేకపోయింది. చాలాసేపు అక్కడుండి బాబాని చూసి ఆ ప్రసాదం పెట్టి వెళ్ళని అనుకుంది. కానీ దారిలో చెల్లి ప్రసాదం పట్టుకొని బాబా గుడికి వెళ్ళే దారిలో బయట ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఆకలేస్తుందమ్మా కాస్తంత ఏదైనా పెట్టండి అని అడిగినా చెల్లి మాత్రం అసలు ఏమాత్రం కూడా పెట్టలేదు. మనసులో ఈ విధంగా అనుకుంది, బాబాకి తెచ్చిన ప్రసాదం మీకెందుకు ఇస్తాను, ఇంత కష్టపడి బాబా కోసం తీసుకొచ్చాను, బాబాకి ఇవ్వకుండా ఇప్పుడు మీకు ఏమైనా పెట్టాను అనుకోండి, ఇంకేమైనా ఉందా అని చెప్పి మనసులో ఈ విధంగా అనుకుంటుంది మాట. కానీ అక్కడ ఏంటంటే బాబా గుడి టెంపుల్ ఆ రోజంతా తీయరు, ఎందుకంటే బాబా గుడి పక్కనే ఒకరు చనిపోవడం అయితే జరిగింది. అందువలన ఆ గుడి మూత వేయడం అయితే జరిగింది. ఆ రోజు వెంటనే క్లోజ్ చేసేయడం అయితే జరిగింది. ఇంకా ఆ రోజు ఇంకా చూసి ఇంక ఇలా జరిగిందని చెప్పి ఇంకా తీరని చెప్పి ఆ ప్రసాదం పట్టుకొని తిరిగి ఇంక వెనక్కి అయితే వచ్చేసింది. కానీ ఈలోపే అక్కడ వాళ్ళ అక్క ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు ఎంత ఆనందంగా ఉందంటే పొద్దున్న ఈ చెల్లి గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అక్క చాలా బాధపడుతుంది, గుడికి వెళ్ళలేకపోతున్నాను చెప్పి బాధపడుతుంది. అలాంటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ అక్క ఆనందంగా ఉండడం చూసి చెల్లి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఈ విధంగా అడుగుతుంది, అక్క ఏమైంది, ఉదయం గుడికి రాలేదని చెప్పి నువ్వు చాలా బాధపడ్డావు కదా, ఇప్పుడేంటి ఎంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పి ఈ విధంగా అంటుంది. అప్పుడు వాళ్ళ అక్క చెప్తుంది, ఈరోజు బాబా నా కళ్ళు తెరిపించాడు, బాబా గుడికి వెళ్తేనే బాబా విగ్రహం కనిపిస్తుంది, కానీ నా మనసులో ఉన్న ఆవేదన, తన మీద ఉన్న నాకు భక్తి ఆయన చూసి ఆయన స్వయంగా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రావడం జరిగింది చెల్లి అనే విధంగా చెప్తే చెల్లి విధంగా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు అక్క, నువ్వు అసలు కరెక్ట్గానే ఉన్నావా, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా అని విధంగా అడుగుతుంది. వెంటనే లక్క చెప్తుంది, లేదు చెల్లి నేను నిజంగానే చెప్తున్నాను, బాబా నన్ను చూడ్డానికి నా దగ్గరికి వచ్చాడు, నేను గుడికి వెళ్ళలేదని నేను బాధపడుతూ ఏడుస్తూ పడుకున్నాను, నువ్వు వెళ్ళిన తర్వాత ఇంక వెంటనే ఇలా పడుకోగానే ఇంకా నాకు సరిగ్గా అసలు నిద్ర కూడా పట్టలేదు, కానీ కళ్ళు మూతలేసుకున్నాను నాకు తెలుస్తుంది, కానీ అందులోనే బాబా స్పష్టంగా ఏం చెప్తున్నారో తెలుసా అని విధంగా అంటే ఏం చెప్తున్నారు అని ఈ విధంగా అడిగింది చెల్లి. వెంటనే అక్క ఈ విధంగా చెప్తుంది,
పిచ్చి తల్లి, నువ్వు ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా ధ్యానిస్తావో, ఎప్పుడైతే నా బాబా నాతోనే ఉన్నాడు అని నమ్ముతావో, అప్పుడు నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నా దగ్గరికి రాలేకపోయినా సరే, బాబా అని ఒక్కసారి పిలిచావంటే నా బంగారు తల్లి, నేను నీ దగ్గరికి వస్తాను. నా ప్రియమైన భక్తులారా, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నా దగ్గరికి రావడానికి మీకు కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గావు అని విధంగా చెప్తుంది. అప్పుడు చెల్లి విధంగా అంటుంది, పరీక్షలా? ఏం పరీక్షలు అక్క? బాబా దగ్గరికి మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏ పరీక్షలా ఏం కనిపించలేదే అనే విధంగా అంటుంది. అప్పుడు అక్క ఈ విధంగా చెప్తుంది, ఆగు చెల్లి, నేను చెప్తాను ఆగు. పరీక్షలు ఉన్నాయి, నువ్వు గమనించలేదు, నేనే ఇప్పుడు దాకా గమనించలేదు. బాబా చెప్పేదాకా నాకే తెలియదు అంటది. అవునా, ఏంటి ఆ పరీక్షలు అని చెల్లి విధంగా అంటుంది. అప్పుడు అక్క చెప్తుంది, మనం గుడికి వెళ్ళేటప్పుడు గుడి బయటన చాలా మంది ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మొన్న పోయిన వారం నేను బాబాకి తీసుకెళ్ళిన ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదం బాబాకి నమస్కరించి నన్ను క్షమించు బాబా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టాను కదా, అదే పరీక్ష అని ఈ విధంగా చెప్పింది. అందులో పరీక్ష ఏముంది అని చెప్పి చెల్లి విధంగా అడిగితే, ఓసే పిచ్చి మొహమా, బాబా తన గుడికి వచ్చే ముందు మన మీద బాబా చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అనేది బాబా మనకి కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ బాబా చెప్పిన మార్గం ఏమిటో తెలుసా? మనకి ఎవరైనా సరే ఆకలితో ఉన్నాము అని చెప్పి ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడిగితే, మన చేతిలో ఎంత విలువైనది అంటే భోజనం ఏదైనా సరే ఆకలిగా ఉంది అని చెప్తే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తీసుకెళ్ళి మనం పెట్టాలి. అదా పెట్టకపోతే బాబా చెప్పిన పరీక్షల్లో మనం లెగ్గలేము. అందుకే మనకి బాబా చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అని బాబా మనకి ఈ విధంగా పరీక్షలు పెడతారన్నమాట. బాబా చెప్పిన విధంగానే మనం ఆ విధంగా చేశామంటే ఖచ్చితంగా మనం బాబా దగ్గరికి వెళ్ళకపోయినా బాబా మన దగ్గరే ఉంటారు. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడే ఆయన వస్తాడు అని ఈ విధంగా చెప్తే చెల్లి వెంటనే బాబా పాదాల మీద, అంటే వాళ్ళ ఇంట్లో మందిరం ఉంటుంది కదండి, అక్కడ బాబా విగ్రహం అయితే ఉంది, అక్కడ పాదాల మీద పడి, బాబా నన్ను క్షమించు బాబా, మా అక్క చేసింది ఏదో పిచ్చి పని అని చెప్పి అనుకున్నాను, నేనే కరెక్ట్గా ఆలోచిస్తున్నాను అని చెప్పి అనుకున్నాను, కానీ ఈరోజు నా కళ్ళు తెరిపించావు, ఈరోజు నీ దర్శనం నాకు లభించలేదు, ఎందుకు లభించలేదు అని చెప్పి ఏదో ఈజీగా అనుకున్నాను, కానీ నేను చేస్తున్న తప్పు ఏమిటో నాకు తెలిసింది. నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆకలి వేస్తుందని వాళ్ళు అడిగినా సరే నేను వాళ్ళకి కనీసం వాళ్ళతో మాటలు కూడా మాట్లాడదు, కనీసం వాళ్ళ వైపు చూడని కూడా చూడలేదు. కానీ అందుకే నీ దర్శనం కూడా నాకు లభించలేదు బాబా, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి కూడా మా అక్కలాగే నువ్వు చెప్పిన మార్గంలోనే నేను నడుస్తాను. నేను తిన్న భోజనం దగ్గర ఎవరైనా ఆకలి అన్నా సరే, నేను తినడం మానేసైనా సరే వాళ్ళకి తీసుకెళ్ళి పెడతాను బాబా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చెయ్యను అని చెప్పి వాళ్ళ చెల్లి అయితే చెప్పడం అయితే జరిగిందంటండి. ఇంకా చూసారు కదండి, మనం మనస్ఫూర్తిగా నమ్మితే బాబా మనతోనే ఉండడానికి బాబా చూపించిన మార్గం రహస్యం ఇదేనండి. నెక్స్ట్, బాబా మనతోనే ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటంటే బాబా ఫోన్లోని కొన్ని మెసేజ్లు అయితే మనకి వస్తూ ఉంటాయి. పొద్దున్నే లేవగానే కొన్ని మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి. సపోజ్ నేను చూడండి, నేను చాలా వీడియోస్లో చాలా మెసేజ్లు అయితే పంపిస్తాను, సాయి సందేశాలు పెడుతూ ఉంటాను కదా, నంబర్స్ కానీ ఇంకా వేరే సాయి సందేశం అని ఏదో ఒకటి పంపిస్తూ ఉంటాను. కరెక్ట్గా వచ్చిన సందేశం ఏదైతే ఉందో అది మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి కరెక్ట్గా సందేశం వచ్చినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే రోజు ఉన్నట్టుగానే ఏదో అలా పెడుతూ ఉంటారు, పెద్ద ఇందులో ఏముందని చెప్పి అనుకుంటారు. కానీ అక్కడే చాలా పెద్ద తప్పండి. బాబా అనుగ్రహం లేకుండా ఏ సందేశం కూడా మన దాకా రాదు. ఇప్పుడు నేను పెడుతున్న వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే బాబా అనుగ్రహం ఉంది కాబట్టి, బాబా మీతోనే ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారు. ఎందుకంటే మీరు ఒకసారి అనుకున్నారంట, ఏంటి బాబా అసలు నాతో ఉన్నారా లేదా, నా కష్టం బాబా చూస్తున్నారా లేదా అని ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టే మీతో నేను ఉన్నాను అని బాబా చెప్పడం కోసం నా ద్వారాగా ఈ సందేశం మీకు అందిస్తున్నారు. కాబట్టి ఈ సందేశం మీకోసమని చెప్తున్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే మీకు ఎదురవుతున్నా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ప్రతి గురువారం జరుగుతున్న మన సాయి అన్నదానం సేవా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే అన్నదాతలు మీకు తోచినంత వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి సహాయం చేయండి లేదా
కాల్ చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయి.